తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం దగ్గరవుతుంది. ఇందుకు ఆ పార్టీ నేతల వైఖరే నిదర్శనంగా కనిపిస్తుంది. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. పాతబస్తీ మీర్ ఆలం ట్యాంక్ వద్ద నిర్మిస్తున్న కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి 363 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇదే కాకుండా మొన్న జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు కొనసాగుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ కు వంత పాడిన ఎంఐఎం కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు దగ్గరవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం దగ్గర అవుతుందంటే నిజమనే సంకేతాలు వినిపిస్తుంది. ఇందుకు ఆ పార్టీ నేతల వైఖరే నిదర్శనంగా కనిపిస్తుంది. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. అయితే పాతబస్తీ మీరాలం ట్యాంక్ వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి 360 కోట్లు కూడా మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇదే కాకుండా మొన్న జరిగిన కార్యక్రమంలో అంటే మొన్న ఓల్డ్ సిటీలో మెట్రోకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశారు. ఇందులో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కార్యాచరణ చేశారు. అయితే ఇద్దరు దాదాపుగా హాఫ్ అన్ అవర్ పాటు ముచ్చటించారు. అయితే ఈ విషయంలో కూడా చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మెట్రో తీసుకొస్తారన్నారు కానీ ఎక్కడ కూడా శంకుస్థాపన ప్రస్తావన రాలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ 3 నెలలకే ఓల్డ్ సిటీకి మెట్రోను తీసుకొచ్చారనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కాబట్టి ఇటు ఇదే కాకుండా ఇటు సీఎం రేవంత్ రెడ్డికి 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతున్న కూడా నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ముందు కేసీఆర్ కు వంత పడినటువంటి ఎంఐఎం కొద్ది రోజులుగా కాంగ్రెస్ కు దగ్గర ఉన్నట్టుగా చర్చనీయంగా మారింది చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రోటెం స్పీకర్ గా ఇటు ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా కూడా నియమించారు. ఆ తర్వాత అదే విధంగా మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో కూడా అక్బరుద్దీన్ ఓవైసీని కూడా భాగస్వామ్యం చేశారు. అంటే అసెంబ్లీలో ఈ కార్యక్రమంలో జెండా ఊపి కూడా బస్సులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులతో పాటు అదే విధంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇది కూడా చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా మొన్న మేడిగడ్డ ఇష్యూ విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అదే విధంగా ఇటు ఎమ్మెల్యేలు మంత్రులు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా విజిట్ చేశారు. ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటు విషయంపై కూడా ఇందులో దాదాపు ఒక 4 కాంగ్రెస్ ఇటు ఎంఐఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. కాబట్టి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ కి ఎంఐఎం దగ్గరవుతున్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా వరకు కార్యక్రమాల్లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం సంబంధించిన నేతలను కూడా భాగస్వాములు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పనిలోకి తీసుకుంటే మాత్రం ఇటు గత కొంతకాలం కూడా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటికి మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గర అవుతుందంటే మాత్రం ఈ యొక్క సమీకరణలు చూస్తే మాత్రం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం అవుననే సంకేతాలు వినిపిస్తున్నట్టుగా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కూడా మంచిగానే ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఇటు ఎంపీ ఈ రోజు అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం కూడా కొంచెం ఇటు పార్టీ వర్గాలు ఇటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ వర్గాలు కూడా కొంచెం చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్ననే 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీలో మెట్రోకు శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీ
అసదుద్దీన్ ఓవైసీ కూడా కృతజ్ఞత తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా గత కొంతకాలం కూడా ఎప్పటి నుంచో నిరీక్షణకు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇటు మెట్రోని చాలా వరకు కూడా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇటు మెట్రోకి వెంటనే శంకుస్థాపన చేయడం, దానికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయడంపై కూడా ఇప్పటికే ఎంఐఎం కి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి కూడా మెట్రో వెళ్తే అభివృద్ధి జరుగుతుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీని న్యూ సిటీగా తీర్చిదిద్దామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు కూడా ప్రసంగించడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఇప్పటికే ఎంఐఎం సంబంధించి ఎమ్మెల్యేలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓవైసీ బ్రదర్స్ ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ తో పాటు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే నిన్న పాత బస్తీ మీరాల ట్యాంక్ వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా 340 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా థ్యాంక్ యూ చెప్తూ కూడా ఇటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా థ్యాంక్ యూ చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, గవర్నమెంట్ లో ఉండాలని కూడా తన ఆశలు కూడా ఆయన చెప్పడం. కాబట్టి ఈ మధ్య కాలంలో మరి ఇటు కేసీఆర్ తో కూడా కొంచెం అంటిముట్టినట్టుగా ఉంటున్నారు ఎంఐఎం సంబంధించిన నేతలు కూడా. ఈ నేపథ్యంలోనే మరి చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా శాస్త్ర మిత్రులు ఉండరు, శాస్త్ర శత్రువులు ఉండరు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏదైనా జరగచ్చు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలే ఇటు కాంగ్రెస్ చేరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది బీజేపీలో కూడా చేరుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైనా జరగవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు కొంతమంది ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా సౌఖ్యంగా ఉంటున్నారు ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలతో. ఇదే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సతీష్ అంటే గతంలో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది, దాని తర్వాత బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి ఎంఐఎం దగ్గర అవుతుంది అంటే అసలు ఆ ఎంఐఎం వ్యూహం ఏంటి, కాంగ్రెస్ కి దగ్గర అవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన పెండింగ్ సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నా కూడా అవి క్లియర్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఎవరు కూడా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అక్కడ ఇమిడియట్ లేక ప్రస్తుతం బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది అసంతృప్తి నేతలంతా కూడా ఒకవైపు కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు, మరోవైపు ఇటు బీజేపీ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో గతంలో మీరు అన్నట్టుగానే ఇటు ఫస్ట్ టైం మొదట్లో మాత్రం ఇటు ఎంఐఎం కాంగ్రెస్ తో జత కట్టింది. తర్వాత 10 ఏళ్ల పాటు ఇటు బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణలు చూసినా గానీ, ఏ రకంగా చూసినా గానీ ఇటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ తో మాత్రం స్నేహపూరిత ధోరణితోనే వెళ్తుంది. మొన్న చాలా వరకు కూడా అసెంబ్లీలో కూడా చాలా సమస్యలు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చాలా సమస్యలు కూడా లేవనెత్తారు. వీటన్నిటి కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా వారి సమస్యల పరిష్కారం కోసం కూడా నిధులు రిలీజ్ చేస్తాము, ఆ ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం కూడా తాము కృషి చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఇటు అసెంబ్లీ సాక్షి కూడా చాలా వరకు పెండింగ్ సంబంధించిన బిల్స్ కూడా క్లియరెన్స్ కు సంబంధించి కూడా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తమ సమస్యలు కూడా లేవనెత్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా చాలా సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విషయంపై ఇటు ఎంఐఎం సంబంధించిన నేతలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా మొన్న 2 రోజుల క్రితం కూడా మనం చూసాం ఇటు ఓల్డ్ సిటీకి మెట్రో సంబంధించి కూడా శంకుస్థాపన కూడా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంపై కూడా ఇటు ఎంఐఎం సంబంధించిన నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఇటు మీరాల ట్యాంక్ వద్ద నిర్మిస్తున్నట్టు కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా 363 కోట్లు మంజూరు చేసినందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు అయితే చేంజ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా రాజకీయాల్లో శాస్త్ర మిత్రులు ఉండరు, శాస్త్ర శత్రువులు ఉండరు. కాబట్టి ఈ నేపథ్యంలో మేబీ భవిష్యత్తులో మాత్రం ఎంఐఎం కాంగ్రెస్ తో జత కట్టే సంకేతాలు అయితే వినిపిస్తున్నట్టుగా ఇటు ఇతర పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇటు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం వీటికి ఆద్యం పోసినట్టుగా అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి చూడొచ్చుని రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గానీ, అదేవిధంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కొంచెం కాంగ్రెస్ తో మాత్రం స్నేహపూర్వక ధోరణితోనే అవలంబిస్తున్నారు. మరోవైపు ఇటు
బీఆర్ఎస్ తో కూడా స్నేహంగా మిత్రపక్షంగా ఉంటూనే మరోవైపు వీరికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా క్లియర్ చేసుకునే భాగంగా ఇప్పటి వరకైతే ఎంఐఎం కాంగ్రెస్ తో స్నేహపూర్వక దూరంతోనే వెళ్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం ఇటు హైదరాబాద్ లో మాత్రం ఇప్పటి వరకైతే కాంగ్రెస్ ఖాతా తెరవలేదు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఓటు బ్యాంక్ గా మలుచుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు ఓల్డ్ సిటీలో సంబంధించిన ప్రాజెక్టులు ఇనాగ్రేషన్ సంబంధించి కానీ అదేవిధంగా పెండింగ్ సంబంధించిన బిల్స్ రిలీజ్ చేయడంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొంచెం చాకచక్యంగా వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం ఏమైనా జరిగే ఆలోచన అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టు పై కూడా ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే ఎవరు స్పందించలేదు. అయితే ఇప్పుడున్నటువంటి మీరాలం ట్యాంక్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా 363 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా థ్యాంక్స్ చెప్పారు. కాబట్టి ఇటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం త్వరలో ఇటు ఎంఐఎం ఇటు కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ తోనే కలిసి వెళ్తున్నపై కూడా కొంచెం అయితే చర్చనీయంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చనే సంకేతాలు అయితే వినిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.